నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ముదిగేడులో సిమెంట్ రోడ్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులకు వ్యవసాయం పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాలు, భూదందాలు, మైనింగ్ మాఫియా తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు. మొత్తం 10 కోట్లు కరెంటు బిల్లు ఆపేశాడు. అందుకని 19లో 5,000 చిల్లర బహుమానం ఇచ్చారు. మీరు అందరూ పొదలకూరు మండలం అంతా కలిసి 5,000 చిల్లర మెజారిటీ. నేను ఓడిపోయి అన్ని పనులు చేస్తే నేను ఎవరు చేయమన్నాడు? మాకు అవసరమా? నిన్నెవరు ఎడంకాలం లిఫ్ట్ ఎవరు చేయమన్నారు? అది 30 టీఎంసీలు టచ్ అయితే ఆ కాలువ పనిచేయటం ఆగిపోద్ది. దాన్ని నమ్ముకొని 25,000 ఎకరాలు దాని కింద వరి పెట్టుకుంటే 30 టీఎంసీలు ఆ లెవెల్ తగ్గగానే కాలువ అయిపోద్ది, పొలాలన్నీ ఎండిపోతాయి. అవసరమా? ఎన్ని కాలువలు తవ్వించాం? ఒక్క తాడిపత్రి పెద్ద చెరువు 3 కోట్లు, చిన్న చెరువు 1 కోటి, ఇటువంటి అన్నీ చేసాం. చెక్ డ్యామ్స్ కట్టించాం, ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు వేయించాం. ఎక్కడ ఒక్క తప్పుడు కేసు ఎవరి మీద పెట్టలే. వైసీపీ వాడిని అరాసీల 5,000 చిల్లర మైనస్, 4,200 మైనస్ అని చెప్పి వాళ్ళు జోలికి పోలే. 19లో రెడ్డి గారు గెలిచారు. ఎన్ని పనులు చేశాడు? నాకంటే ఎక్కువ పనులు చేశాడు. వరదాపురం తాడిపత్రిలో మైన్ ఎత్తేసాడు. ఇక్కడ ముదిగేడులో అక్కడ మొగళ్ళూరు డేగపూడి మైన్లు మొత్తం ఎత్తేసాడు. ల్యాండ్, పొలాలు, భూముల స్కామ్ ఎంత! పేదోళ్ళకి సహాయం చేయాల్సింది పోయి ఒక్క మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబానికి 57 ఎకరాలు ల్యాండ్ ఇచ్చేసాడు.